క్రీస్తును నమ్మాలి అంటే క్రయం చెల్లించాలి. అది ఇప్పుడు వచ్చింది అవకాశం. ఇన్ని రోజులు ఏదో అలా కొట్టుకుపోయింది, కానీ మొన్నటితో వచ్చింది. క్రయం చెల్లించాలి, క్రయం చెల్లిస్తేనే క్రీస్తును వెంబడించగలం అనేది మొన్న వచ్చింది. ఇంతవరకు ఈ కార్పొరేట్ పాస్టర్లు అందుకుక్కులు బలిసినట్టు బలిచారు. ఇక మీద చూడాలి ఎలా తయారవుతారు వీళ్ళని. ఇక మీద అంత సులభంగా ఉండదు. మనకేం మార్పు రాదులే, మనకేమి ఇబ్బంది ఏమి ఉండదు. మనది డే 1 నుంచి ఇదే బోధ, మొదటి రోజు నుంచి ఇదే బోధ మనదే. మన బోధ ఏం మారదు. నన్ను పిలిచారు ఈ తీర్పు రాగానే, స్టూడియోలో వాళ్ళు పిలిచారు మాట్లాడమని. వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేశారంటే ఇది అన్యాయం, ఇది అక్రమం అని అంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఆ స్టూడియోలో కూర్చొని నేను ఇది అన్యాయం అక్రమం అని అంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు కౌంటర్ ప్రిపేర్ అయ్యారు అక్కడికి. నేను చెప్పాను నేను దీన్ని స్వాగతిస్తున్నాను, ఇది చాలా మంచిది అనగానే వాళ్ళకు కౌంటర్ ఆర్గ్యుమెంట్ పోయింది. ఇంకేం మాట్లాడాలి, వీడేంటి ఎలా మాట్లాడుతున్నాడని చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అయ్యా ఇప్పటికీ మమ్మల్ని ఎస్సీ అని పిలుస్తున్నారు, పూర్తిగా రిలీజ్ చేయండి, మమ్మల్ని క్రిస్టియన్ అని పిలవండి, బీసీసీ కూడా వద్దు, క్రిస్టియన్ అని పిలవండి. ఎందుకు ఇవన్నీ? ఏ కులం నుంచి యేసుప్రభువు నమ్ముకున్నా సరే క్రిస్టియన్ అనేది సర్టిఫికేట్ మీరు ఇవ్వగలరా? అప్పుడు నువ్వు రిజర్వేషన్ తీయడం ఏంటి, మేమే వదిలిపెట్టేస్తాం అని చెప్తే వాళ్ళకు అర్థం కాలే ఏం మాట్లాడుతున్నా అన్నది. వాళ్ళు ఏమనుకున్నారు, ఇది అన్యాయం అక్రమం అంటారని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటారు నేను